దీనంతటికీ కారణం కూడా లోకేష్ అని చెప్పేసి మీడియా మిత్రుల సమక్షంలో చెప్తా ఉన్నా, ప్రజలకి చెప్తా ఉన్నా. అంటే ఇంత క్రూరత్వానికి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి పరిరక్షించాలని చెప్పే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కొడుకే ఈ విధంగా దిగజారితే, ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం తీసి మట్టు పెట్టాలని చెప్పేసి మీరు చూస్తే ప్రజలు తిరగబడతారు. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మీరు ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని మీరు నొక్కివేయాలని చూస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపక్షాన పోరాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ఈ పాటికే సంవత్సరాల కాలంలోనే మీ ప్రభుత్వ అసమర్థత అంతా కూడా బయటపడిపోయింది. ఈరోజు ప్రజలు కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీరు చూస్తే ఏ కేసులకైనా సరే భయపడే ప్రసక్తి లేదు 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 అని చెప్తా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, ఇది న్యాయమా, ఇది ధర్మమా, మీకు భార్యా బిడ్డలు లేరా, పైన దేవుళ్ళు లేరా? అంటే నేను ఏం మాట్లాడానని చెప్పేసి నా మీద ఎఫ్ఐఆర్లు కడతారు, నేను ఏం మాట్లాడానని చెప్పేసి నన్ను అరెస్ట్ చేయాలని మరలా చూస్తారు. రెడీగా ఉన్నా, అయితే దానికైనా సరే సిద్ధంగా ఉన్నా. అంతేగాని అర్ధరైతులు వచ్చి తలుపులు కొట్టడాలో లేకపోతే ఎక్కడో బయటికి వెళ్ళిన తర్వాత పట్టుకోవటాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం. అంతకుముందు కూడా చెప్పి అరెస్ట్ అయ్యే ముందు జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి పారిపోడు, ఇక్కడే ఉంటాడు. నాకు వైఎస్ఆర్ సైన్యం ఉంది, మా జగనన్న తోడు ఉంది, ప్రజల దీవెనలు ఉన్నాయి, బడుగు బలహీన వర్గాల రక్షణ ఉంది. చిన్నప్పటి నుంచి యువజన కాంగ్రెస్ నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి 1988 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మీరు భయపెట్టాలనో మమ్మల్ని ఏదో ఇల్లు గాలి చేస్తే పారిపోతారనో ఇట్లా రాక్షసానందం పొందొద్దు అని చెప్పేసి మీ అందరికి చెప్తూ అందరినీ కూడా గుర్తిస్తాం. ఎవరిని కూడా ఈరోజు జోగి రమేష్లు దగ్ధం చేసేసాంలే అని చెప్పేసి సంబరపడిపోతామని లోకేష్ దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నారేమో. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మీకు ప్రజలే శిక్ష వేస్తారని చెప్తా ఉన్నాం. ఈరోజు చాలామంది అసలు మాట్లాడింది ఏంటి, నేను నువ్వు చేసే సంస్కృతి ఏంటని అడుగుతా ఉన్నా. ఎక్కడైనా సరే పొరపాటుగా మాట్లాడితే లేకపోతే ఇంకోటి మాట్లాడితే నువ్వు నా మీద ఎఫ్ఐఆర్ కట్టొచ్చు, లేకపోతే నా ఇంటిని ఇచ్చేయచ్చు, లేకపోతే నా భౌతికంగా ఇచ్చేయచ్చు. కానీ ఏమీ చేయని దానికి ఇటువంటి నీచానికి దిగజారితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి మాత్రం తెలియజేస్తా ఉన్నాం మీ ద్వారా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ అసలు ఎక్కడా రెచ్చగొట్టే మాటలు ఏమి లేవే. కల్తీ నెయ్యి గురించి మాట్లాడాం. కల్తీ నెయ్యి గురించి వాళ్ళు చేసిన దుర్మార్గాల గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్టు వాళ్ళ మెడలు ఉంచే విధంగా ఉంది. వాళ్ళు తప్పుడోళ్ళు అని చెప్పింది కాబట్టి కల్తీ ఎక్కడా నెయ్యిలో జరగలేదు, కల్తీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కల్తీ అని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి చెప్పాం. ఆ మాట తప్పే ఉంది. దయచేసి చెప్తా ఉన్నాం.